వెల్కమ్ టు తెలుగు వన్. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ తిరుపతి కల్తీ లడ్డుపై సుప్రీంకోర్టు ప్రాథమికంగా విచారణ దశలో చేసిన వ్యాఖ్యలు. దానికి సంబంధించి సాక్షి పత్రికలో ఎటువంటి ఆధారాలు లేవు తిరుపతి లడ్డుకు సంబంధించి అనే కథనాలని వండివార్చడం. నిన్న సుప్రీంకోర్టు ఏదైతే ఉమ్మడిగా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు జరపాలి దానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సిట్టు బిట్టు ఏం అవసరం లేదు, ఏముంటుంది దాంట్లో, ఏమీ లేని దానికి ఏం తెలుస్తారు, రాజకీయ ప్రేరితమే వాళ్ళు ఏం చెబితే అదే వస్తుంది సిట్లో అని చెప్పేసి భవిష్యత్తు వాణి ఏం జరగబోయేదని కూడా జగన్మోహన్ రెడ్డి సెలవిచ్చారు. అట్లాగే కొలికిపూడి శ్రీనివాస్ ఏదైతే తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ వివాదాస్పద పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి. ఈ అంశాల మీద మనం సుదీర్ఘంగా డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మనకు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు జూమ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు తెలుగు వన్. నమస్తే అండి సార్. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కల్తీ లడ్డు అనేది, తిరుమల కల్తీ లడ్డు. దానికి సంబంధించి ఏదైతే ముఖ్యమంత్రి ఎన్డీఏ సమావేశంలో వ్యాఖ్యానించారో ఆ వ్యాఖ్యలు కలకలం రేపాయి. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద స్పందన వచ్చింది. అది రాజకీయంగా కూడా దుమారాన్ని లేపిందని చెప్పొచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డికి అతని పార్టీకి వ్యక్తిగతంగా మెడకు చుట్టుకునే పరిస్థితి ఉంది అని గ్రహించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి శిబిరం హుటాహుటిన సుప్రీంకోర్టుకి వెళ్ళటం, సుప్రీంకోర్టు తలుపు తట్టడం. అక్కడ జగన్మోహన్ రెడ్డి పిన్ని భర్త మాజీ టీటీడీ చైర్మన్ తాను టీటీడీ చైర్మన్ అన్న విషయాన్ని, ఆ హోదాని చెప్పకపోవటం, అది నిన్న కొత్తగా సుప్రీంకోర్టు దృష్టికి వచ్చినట్టు దాని మీద ఆయన్ని మందలించడం, కోర్టును తప్పుదో పట్టించొద్దు, రాజకీయ వేదికగా కోర్టుని వాడుకోవద్దని నిన్న వ్యాఖ్యానించడం. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆయన ఆధారాలు లేకుండా ఎలా చేస్తారు అనేసి సుప్రీంకోర్టు జడ్జి ఏదైతే వ్యాఖ్యానించారో ఆ వ్యాఖ్యలు తెల్లారి అదే రోజు సాక్షి టీవీలో కానీ తెల్లారి సాక్షి పత్రికలో ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏదో తీర్పు ఇచ్చేసినట్లుగా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి హిందూ సమాజానికి, తిరుపతి వచ్చి ఆయన వెంకటేశ్వర స్వామిని తప్పైందని లెంపలేసుకోవాలి అని చెప్పేసి పులివెందుల ఎమ్మెల్యే మాట్లాడటం. దాన్ని ఎలా చూడాలి శ్రీనివాస్ గారు? క్షమాపణలు ఎవరు చెప్పాలి? దొంగోడు చెప్పాలా, పోలీసోడు చెప్పాలా? అంటే దొంగతనం చేసినాడు క్షమాపణ చెప్పాలా, దొంగని పట్టుకున్నాడు క్షమాపణ చెప్పాలా, కల్తీ చేసినాడు క్షమాపణ చెప్పాలా, కల్తీ పట్టుకున్నాడు క్షమాపణ చెప్పాలా? క్షమాపణలు చెప్పాల్సింది ఎవరు? ఇది వాళ్ళ ప్రజల్లో చర్చనీయాంశం అన్నమాట. నిన్న మీరు చెప్పారు ఏంటి, మార్నింగ్ సుప్రీంకోర్టు ఆర్డర్ రావడం, ఆ తర్వాత సాయంత్రం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం. ఈ పరిణామాలన్నీ చూస్తే ఇందాక మీరు చెప్పినట్టుగా సుప్రీంకోర్టు అక్షంతలేసింది చంద్రబాబుకా సుబ్బారెడ్డికా? సుబ్బారెడ్డి దాచిపెట్టాడు. ఏంటి, అతని పైన విజిలెన్స్ విచారణ జరుగుతోంది అనే విషయాన్ని ఉద్దేశపూర్వకంగా అత్యున్నత ధర్మాసనం దృష్టికి తీసుకురాలేదు. ఏది, తనపైన విజిలెన్స్ విచారణ జరుగుతున్న విషయం మరి ఆయన పిటిషన్లో కూడా ప్రస్తావించాలా? అసలు అతనే బోర్డు చైర్మన్, 4 ఏళ్ల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా తను పనిచేశాననేది కూడా దాచిపెట్టిన పరిస్థితుల్లో సీరియస్ అయింది. ఆ విషయం అక్కడ టీటీడీ అడ్వకేటు లేకపోతే గవర్నమెంట్ అడ్వకేటు సుప్రీం ద్విసభ్య ధర్మాసనం దృష్టికి తెచ్చేసరికి మీరు మీ రాజకీయాలకి న్యాయస్థానాలని వేదికలుగా చేసుకోవద్దని చాలా సీరియస్ అయిందని మనం చూసాం. ఏది, నిన్న ఇష్యూలో కూడా సుప్రీంకోర్టు ఇవాళ 5 సభ్యులతో వేసింది సిట్. అటు సిబిఐ 2, లేకపోతే ఇటు ఏపీ పోలీస్ 2, FSSAI నిపుణుడు 1తో. ఇప్పుడు ఆ సిట్ ఏపీ పోలీస్నేం కాదనలేదే. ఏపీ గవర్నమెంట్ వేసినటువంటి సిట్లో ఉన్న సభ్యులే అందులో ఉంటారు రేపొద్దున. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏంటి, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతూ సుప్రీంకోర్టు చంద్రబాబును ఆక్షేపించిందంటాడు, లేకపోతే సుప్రీంకోర్టు సిట్ని రద్దు చేసిందన్నారు. సిట్ రద్దు చేయలేదు, సిట్ని ఎక్స్టెండ్ చేసింది. అంటే సిట్ని ఇప్పుడు సిబిఐని కూడా సిట్లోకి ఇన్వాల్వ్ చేసింది, మరింత జవాబుదారీతనం పెంచింది, బాధ్యతని పెంచిందిగా చూడాలి సుప్రీంకోర్టు. అంతే తప్ప ఇప్పుడు ఆయన ఏమన్నారు, సుబ్బారెడ్డి
ఇది వైసీపీ విజయమనో లేకపోతే భక్తుల విజయమనో అన్నట్టు నేపథ్యంలో ఇది విజయమా? అదే నవ్వుతారు, నలుగురు నవ్వుతారు అన్నమాట. నెయ్యి కల్తీ అనే దాని భ్రష్టత్వం. మీరు భ్రష్టత్వానికి పాల్పడి మళ్ళా అందులో కోర్టులు, మళ్ళీ అందులో దర్యాప్తు సంస్థలు, తీర్పులు, దీన్ని మీరు మళ్ళా విజయంగా చెప్పుకోవటం అంటే ఇంక అంతకన్నా విడ్డూరం మరొకటి లేదన్నమాట. ఇవాళ నెయ్యి కల్తీ జరిగిందా లేదా? ఆధారాలు లేవంటున్నారు. ఆధారం స్పష్టంగా ఉండే కదా మాట్లాడింది. ఇప్పటికి ఇది 3వ వారం. మీరు చెప్పినట్టుగా చంద్రబాబు ఆ రోజు ఎన్డీఏ ఎమ్మెల్యేల భేటీలో మాట్లాడుతూ ఇవాటికి 18 రోజులైంది. 3వ వారం నడుస్తోంది. సీఎం చంద్రబాబు మాట్లాడారు, లేకపోతే సీఎం ఆయన ఈవో, ప్రజెంట్ ఈవో మాట్లాడాడు శ్యామలరావు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. మరి మాజీ ఈవో ఏడి? మాజీ ఈవో ధర్మారెడ్డి ఎక్కడున్నాడు? అతనికి బాధ్యత లేదా? ఈ మొత్తం భ్రష్టత్వానికి అతనే కదా కారకుడు. ఈ టెండర్ల నిబంధనలు మార్చడం కానీ అప్పుడు సుబ్బారెడ్డిది కాదా బాధ్యత? క్షమాపణ చెప్పాల్సి వస్తే ధర్మారెడ్డి క్షమాపణ చెప్పాలి, సుబ్బారెడ్డి క్షమాపణ చెప్పాలి, భూమన కరుణాకర్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలా? 100 రోజుల్లో జరిగింది కాదు కదా ఈ కల్తీ, ఈ నెయ్యి అనేది. ఇవాళ మీరు 4 రాష్ట్రాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి దీనిలో, 4-5 డైరీలు ఇన్వాల్వ్ అవుతున్నాయి. నలుగురు చుట్టూతానే తిరుగుతోంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నలుగురు చుట్టూతానే ఈ కల్తీ లడ్డు వివాదం తిరుగుతోంది అన్నమాట. అసలు ఉత్తరాఖండ్లో డైరీ అంట, ఇవాళ ఏదో కొత్తగా వచ్చింది, బోల్బాబా డైరీ. ఆ బోల్బాబా డైరీ డైరెక్టర్లే ఇక్కడ వైష్ణవి డైరెక్టర్లు అంట. అక్కడి నుంచి నెయ్యి ఇక్కడికి తెచ్చుకోవటం, ఇక్కడి నుంచి నెయ్యి మళ్ళా దుండిగల్ ఏఆర్ డైరీకి పంపటం లేదు. అసలు ఇక్కడి నుంచే తిరుమలకి కొన్ని ట్యాంకర్లు వెళ్ళాయి, ఏఆర్ డైరీ నుంచి కొన్ని ట్యాంకర్లు వచ్చాయి. అసలు టెండర్ నిబంధనలు ఎందుకు మార్చారనే దానికి జవాబు మరి సుబ్బారెడ్డి ఇస్తాడా? జగన్ ఆ నిబంధనలు మార్చి, శ్రీనివాస్ గారు ఆ నిబంధనలు ఏదైతే మార్చారో ఆ మార్చిన దాని మీద సంతకం పెట్టింది నాటి చైర్మన్ సుబ్బారెడ్డి. ఆ చైర్మన్ హోదాలో ఆయన సంతకం చేశారు. అవును, ఆ రోజు మినిట్స్ దాంట్లో స్పష్టంగా ఉంది 4 లక్షల లీటర్ల కెపాసిటీ ఉండాలా నీకు ఇచ్చేటటువంటి ఆ నెయ్యి సరఫరా చేసేటువంటి డైరీ. నందినీకి ఉంది, అది నువ్వెందుకు మార్చావు? దాన్ని ఎందుకు తగ్గించావు? 250 కోట్ల రూపాయల టర్నోవర్ ఉండాలా, దాన్ని మరి 150 కోట్లకి ఎలా మార్చావు? రోజుకి 8 టన్నుల సామర్థ్యం ఉండాలా కనీసం ఆ డైరీకి. ఇప్పుడు అసలు ఈ ఏఆర్ డైరీకి అసలు స్టోరేజ్ కెపాసిటీ లేదు, అసలు నెయ్యి వాళ్ళది కాదు. ఇప్పుడు కెమిస్టులు అనేక మంది చెప్తున్నారు, ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగా కెమిస్టులు అంతా ఏమంటున్నారు, అసలు అందులో బటర్ ఆయిలే లేదన్నారు ఆ రిపోర్ట్ చూసి. అసలు నెయ్యి అంటే బటర్ నుంచి కదా తయారయ్యేది. వెన్న అంటే వెన్న లేని నెయ్యి పేటెంట్ జగన్మోహన్ రెడ్డిదేనా? ఏ విధంగా దానిలో పామిటిక్ యాసిడ్ కలిపారు? 20-25% పామిటిక్ యాసిడ్ ఉండాల్సింది 40% పామిటిక్ యాసిడ్ ఎందుకు వచ్చింది? ఇవాళ లారిక్ యాసిడ్ అంటే మీరు కావాలని ఇవన్నీ కూడా కలిపారు. ఆ నెయ్యి కాస్త లారిక్ యాసిడ్ కలిపేసరికి అది వైట్ అయింది. ఇది ఆవు నెయ్యి అనిపించదని దానికి ఎల్లో కలర్ రావడం కోసం పామిటిక్ యాసిడ్ కలిపారు. అదే లాడు, అదే ఆ పంది కొవ్వు, జంతు కొవ్వు అని ఎన్డీడీబీ రిపోర్ట్లో స్పష్టంగా ఆ 3వ పేజీలో 2వ టేబుల్లో ఉంది. ఆధారాలు లేవని ఎలా అంటాడు జగన్మోహన్ రెడ్డి? అంటే ఏంటంటే ఏదో రకంగా ఉద్దేశపూర్వకంగా అతను దీన్ని అవతల వాళ్ళ మీదకి నెట్టేసి తను తప్పించుకునే ప్రయత్నం తప్ప ఇవాళ నెయ్యి కల్తీ జరిగిందా లేదా ఇది ప్రధాన సమస్య. ఇది ప్రైమరీ, మిగతా అన్నీ సెకండరీ. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఉద్దేశపూర్వకంగా ప్రైమరీ నుంచి ఆ దృష్టిని మళ్ళిస్తున్నారు. తనే ఈరోజు నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి కంటికి క్లియర్గా కనిపిస్తుంటే అసలు ఇందులో కల్తీ లేదని ఇంకా విచారణ ఎందుకు అంటాడు, ఇంకా సిట్ ఎందుకు అంటాడు? అంటే సిట్టు లేదు బిట్టు లేదు అన్నట్టున్నాడు. మీరు ఇందాక అన్నారు సిట్టు లేదు బిట్టు లేదు అనడంలోనే సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదు, ఏముంటుంది తప్ప సిట్ అంటే ఏదైతే కూటమి ప్రభుత్వ పెద్దలు ఉన్నారో వాళ్ళు ఒత్తిడి మేరకు వాళ్ళు ఏం రాయమంటే దాన్ని తయారు చేస్తారు అని చెప్పేసి సిట్టు దర్యాప్తులో ఏం తేలబోతుంది అనే దాన్ని కూడా భవిష్యవాణి ఈయన చెప్పేశారు కాలజ్ఞాని మాదిరి.
అయితే ఇక్కడ ప్రజల నుంచి కానీ, సామాన్య ప్రజల నుంచి కానీ, కోట్లాది మంది భక్తుల నుంచి కానీ వినిపిస్తున్న ప్రశ్న, వాదన ఏంటంటే, నెయ్యి కల్తీ జరిగింది అనేది కూటమి ప్రభుత్వం, కల్తీ జరగలేదు అని జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీ కానీ, స్వయంగా జగన్మోహన్ రెడ్డి పత్రిక. కల్తీ జరిగితే నిరూపించండి అనే వాదన తీసుకోకుండా కల్తీయే జరగలేదు అనే స్టాండ్ తీసుకోవటం, అది ఏ రకంగా చూడాలి దాన్ని? వాళ్ళు మాట్లాడుతున్నారు కల్తీ జరిగిందని. వాళ్ళ దగ్గర ఒక రిపోర్ట్ ఉంది, ఎన్డీడీబీ రిపోర్ట్లో ఇందాక మనం మాట్లాడుకున్నది. దాన్ని అనేక మంది కెమిస్టులు విశ్లేషించిన విషయంలో వచ్చిన అంశాలు ఇవన్నీ కూడా. మీ దగ్గర రిపోర్ట్ ఉంది, మీరు చేయించిన రిపోర్ట్ మీరు ఎందుకని బయటపెట్టలేదు? కంటికి క్లియర్గా కనిపిస్తోంది అంటాడు. అసలు కల్తీ జరగలేదని కంటికి క్లియర్గా జగన్మోహన్ రెడ్డి ఏ కంటితో చూస్తున్నాడు? అంటే ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక కంగారు పడుతున్నాడు. తను ఫిక్స్ అయ్యాను అనేటటువంటిది అతనిలో ఒక రకమైన ఫ్రస్ట్రేషనా, అసహనమా? అసలు సిట్టు లేదు బిట్టు లేదు అన్నాడంటేనే ఎంత చిన్న చూపు, ఎంత ఉన్మాదమా, బరి తెగింప, ఎలా చూడాలి దీన్ని? పొగరుగా అన్నట్టుగా లేదు ఆ మాటలు. ఏముందయ్యా, సిట్ ఏముంది, బిట్ ఏముంది అనే మాటలు ఇవాళ సుప్రీంకోర్టు వేసిన సిట్ను అవమానపరిచే విధమైన వ్యాఖ్యలు అవి. ఆ సిట్ నియమించింది ఎవరు? సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్కి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాజకీయ వక్ర భాష్యాలు చెప్తారు? ఒకవైపేమో పొలిటికల్ డ్రామా ఆపండి అని సుప్రీంకోర్టే అందంటాడు, ఇతను మళ్ళీ పొలిటికల్ డ్రామాలో జీవిస్తాడు. శ్రీనివాస్ గారు, అంతకుముందు నిన్నేమో సిట్టు వేస్తే సిట్టు బిట్టు అని వ్యాఖ్యానించారు. అంతకుముందు అసలు విచారణ ఆపేయమని, సుబ్బారెడ్డి మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని, దీనికి అసలు విచారణ అవసరం లేదని, సుప్రీంకోర్టుకి విచారణ అవసరం లేదని వెళ్ళటం జరిగింది. ఇవాళేమో సిట్టు బిట్టు అనే పరిస్థితి. ఈ బరితెంగి, మీరు అన్నట్టు అసలు ఈ బరితెంగింపుని, ఈ రాజకీయాన్ని ఎలా చూడాలి? ఇదంతా పెద్ద గోల్మాల్ జరిగిందనేది వాస్తవం. ఏది? జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన వారం రోజులకే వాళ్ళ బాబాయిని చైర్మన్గా చేశాడు. 4 ఏళ్ళు ఆయన చైర్మన్గా పనిచేశాడు. ఉద్దేశపూర్వకంగా అక్కడ టీటీడీలో ఫండ్స్ మిస్యూజ్ భారీ ఎత్తున జరిగింది. డిప్యుటేషన్లో అతన్ని తెచ్చుకున్నారు. ఎవరిని? ధర్మారెడ్డిని, ఎక్కడో డిఫెన్స్లో ఎస్టేట్ ఆఫీసర్గా ఉన్నటువంటిది. ఇప్పుడు అనేక సందర్భాల్లో సోషల్ మీడియాలో కూడా మనం చూసాం. నిన్న కూడా అతను అన్నాడు, ఏమని? బాబాయ్, బావ, మామ అంటున్నారు. ఎవరు బాబాయ్? ఎవరు? సుబ్బారెడ్డి చైర్మన్గా. బావ ఎవరు? ధర్మారెడ్డే వీళ్ళకి రాజశేఖర రెడ్డి మేనల్లుడని. లేకపోతే మామ అంటే ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి తమ్ముడికి తన కూతుర్ని ఇచ్చాడు కాబట్టి, రాజశేఖర రెడ్డి తమ్ముడు కొడుక్కి. అంటే ఇంతవరకు తిరుమల తిరుపతి దేవస్థానం హిస్టరీలో 17 మంది మనకు ముఖ్యమంత్రులు పనిచేశారు. ఏ ముఖ్యమంత్రి అయినా తన చిన్నాన్నని టీటీడీ చైర్మన్ చేశారండి? ఏ ముఖ్యమంత్రి అయినా ఇట్లా ఈ బంధువులతో అసలు టీటీడీ మొత్తం నింపటం ఏంటి? ఒక సామాజిక వర్గాన్ని నింపడం ఏంటి? అసలు ఏ రకంగా వీళ్ళు అక్కడ అవినీతికి పాల్పడ్డారు, అపచారాలు చేశారు, మహాపరాధాలు చేశారనేదే ఇవాళ ఈ లడ్డూ వివాదంతో బయటపడింది అనమాట. అటు చేసి ఇటు చేసి మొత్తం జగన్మోహన్ రెడ్డి మెడకి చుట్టుకుందనమాట. ఇప్పుడు 100 గొడ్లను తిన్న రాబందు ఏదో ఒక గాలివానకి సరి అంటారు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటే ఇవాళ కుడితిలో పడ్డ ఎలక అయింది. కుడితిలో పడ్డ ఎలక లేదు, ఏఆర్ డైరీ నెయ్యిలో పడ్డ ఎలక. ఎలా చూడాలా? ట్యాంకర్ల మాయాజాలం ఏంటి? 800 కిలోమీటర్లది వీళ్ళు 1500 కిలోమీటర్లకు మార్చారు టెండర్ నిబంధనలో. 1500 కిలోమీటర్లు కాస్త ఏం చేసింది ఇప్పుడు? అసలు ఆ బోల్ బాబా డైరీ ఎంత దూరం? 2300 కిలోమీటర్ల నుంచి మీరు నెయ్యి తెచ్చారంటే అది మళ్ళీ ఇంకా ఇక్కడ గురిగిరిని ప్రదక్షిణ చేయించారు. ఎక్కడికి? పెనుమాక, ఇది అక్కడ తిరుమల వైష్ణవి డైరీ, నెక్స్ట్ దుండిగల్ ఏఆర్ డైరీ. 3300 కిలోమీటర్ల ట్యాంకర్ తిరగటం 319 రూపాయలకి ఎలా ఇచ్చారు? అసలు ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఎంత ఉంటుంది సుభాకర్ గారు? ఆ ఇన్వాయిస్కి సంబంధించిన ప్రైస్ వీళ్ళు పర్చేజ్ చేశారనేది సిట్టు ప్రాథమికంగా తేల్చిన దాంట్లో ఎక్కువకు కొని తక్కువకి అమ్మటం అనేది విస్మయం కొల్పించే అంశం వాస్తవానికి. అక్కడే కనపడుతోంది. ఎక్కడ? బోల్ బాబాలో 355 కొన్నారంట.
ఇక్కడేమో మరి 319కి ఇచ్చారు, అక్కడే మనకి 35 రూపాయల నష్టానికి ఎలా ఇచ్చారు? ఇవాళ స్టేట్ జిఎస్టీ నివేదిక ఏదో బయటకు వచ్చిందంటున్నారు. మొత్తం వీళ్ళ యొక్క ఆ టోల్ ప్లాజాల్లో ఈ ట్యాంకర్లు ఎక్కడెక్కడ తిరిగాయి ఏంటి అనేది ఇదంతా కూడా కనుక బయటకు వస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు పైన ఈ బాధ్యత ఏంటి, సుప్రీంకోర్టు నియమించినటువంటి ఈ కొత్త సిట్ వీటన్నిటినీ కూడా నిగ్గు తేల్చాలి. కోట్లాది భక్తుల విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశం, దోషులు ఎవరో గుర్తించాలి, కఠినంగా శిక్షించాలి, మళ్ళా ఈ తప్పు పునరావృతం కాకుండా చూడాలి. రాజకీయ ఆరోపణలకి పరిమితం కాకుండా వాస్తవానికి పవిత్ర పుణ్యక్షేత్రం, కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన తిరుమల క్షేత్రంలో లడ్డూలో ఏం జరిగింది, కల్తీ జరిగిందా లేదా అని తేల్చాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నియమించిన సిట్ మీద ఉంది. అతి త్వరగా దర్యాప్తు పూర్తి చేసి ప్రజలకు, భక్తులకు ఆ నిజాన్ని బయటపెట్టాలని మనం తెలుగుని వేదికగా కోరుకుందాం. అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈ సిట్కి సంబంధించి ఏదైతే విచారణ ఉందో తన బాబాయ్ సుబ్బారెడ్డి కానీ మీరు అన్నట్టు మామ, బావ, బాబాయిని కూడా దీనికి సహకరించమని మనం తెలుగు తరపున కోరుకుందాం.